అధికారాన్ని అడ్డం పెట్టుకుని గత ప్రభుత్వంలోని ఐఏఎస్లు గెజిటెడ్ అధికారులు తనకు చేసిన అన్యాయాన్ని పంచాయతీ కార్యదర్శి సమీహ మీడియా ముందు తెలియజేశారు. ఈ మేరకు విశాఖలోని ప్రెస్ క్లబ్ లో తన గోడును వెళ్లబుచ్చుకున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో విధుల్లో ఉన్న 5 ఏళ్లు తనపై లైంగిక ఒత్తిళ్లు తెచ్చారని వాపోయారు. ప్రభుత్వ సమావేశాలకు రానివ్వకుండా అడ్డుకునేవారని, తనపై ఫోర్జరీ నేరాలు మోపారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో ఓ ఎమ్మెల్యే ఫ్లెక్సీ తొలగింపు వివాదంలో సచివాలయానికి తాళం వేసి తన విధులకు ఆటంకం కలిగించారన్నారు. ప్రభుత్వం మారినప్పటికీ తనకు ఎలాంటి న్యాయం జరగలేదని వాపోయారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తన సమస్యలను పరిష్కరించాలని విన్నవించుకున్నారు. మన మేడం గారు ఉన్నారు. మేడం గారు అంటే ఎవరండి? మన హోమ్ మినిస్టర్ గారు ఉన్నారండి, అనిత గారు. ఈమె చాలా గొప్పదండోయ్. ఎంత గొప్పదంటే, మా ఏదటం గ్రామ పంచాయతీలో ఒక 12 సెంట్లు భూమి ఉందండి, గ్రామకంఠం. ఆ గ్రామకంఠం ఒక అసలైన లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నాడో ఆ లబ్ధిదారుడికి నేను గ్రామ సభ పెట్టి గ్రామకంఠం సైట్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. సైట్ అంటే ఇల్లు కట్టుకుని ఉంటే అతనికి ఇచ్చేస్తే వాళ్ళ పార్టీ వాడు, టీడీపీ వాడు ఎవరో పాపం ఆడికి కన్నడి నాకు రాసి ఇవ్వండి అని నా దగ్గరికి వచ్చాడు. కుదరదురా అబ్బాయి అని చెప్పాను. వీళ్ళందరూ రకరకాల వ్యక్తులతో నాకు ఫోన్లు చేయించినా నేను ఒకటే చెప్పాను, మీరు ఈ అడ్రస్లో లేరండి, మీకు ఇవ్వడానికి కుదరదు. వీళ్ళందరూ పట్టుకొని యువగాళం జరుగుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోండి. మేడం గారు మీరు కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోండి. యువగాళం జరుగుతున్నప్పుడు ఏదటం గ్రామ పంచాయతీలో ఎన్ఎన్ఆర్ రెస్టారెంట్ నడుపుతున్నటువంటి నాగేశ్వరరావు అండ్ టీము వాళ్ళందరూ ముందు నన్ను విశాఖపట్నం తీసుకొచ్చారు. వాళ్ళ ఆటోలో మీ ఇంటికే తీసుకొచ్చారు. మీరు లేరు, నర్సీపట్నంలో ఉన్నారంటే మరలా నర్సీపట్నం తీసుకొచ్చారు. అయ్యన్న పాత్రుడు గారి ఇంట్లోని మీరు భోజనాల టైం, ఆ టైంలో వీళ్ళు తీసుకొచ్చి మిమ్మల్ని పరిచయం చేశారు. మీరు అడిగారు చేసేయచ్చు కదమ్మా సంతకం అని. ఎలా చేసేస్తాను? ఆల్రెడీ చేస్తుంది, నేను ఎలా చేస్తాను? నేను చేసిన సంతకం వాడు ఫోర్జరీ చేశాడు అని నాకు ఎస్పీ గారికి కంప్లైంట్ చేయమని మేడం గారు మీరే చెప్పారు. నేను చెయ్యను అని చెప్పాను. సో ఫోర్జరీ అనే వర్డ్ అక్కడ వచ్చింది కదా, అదే దాంట్లో నన్ను ఇరికించారు. ఇప్పుడు ఫోర్జరీ అన్నారు, బాగుంది. ఏదైనా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారా? మా జాహ్నవి గారే మరి, ఆవిడే మరి పోలీస్ డిపార్ట్మెంట్, ఆవిడే మరి అన్నీను. ఎంత మజిస్ట్రేట్ అయితే జడ్జి డైరెక్ట్గా ఇచ్చేస్తారా? పనిష్మెంట్ ఇవ్వరు కదా. నిన్న ఎవరో విలేకరు అడిగారండి, మజిస్ట్రేట్ కదండి. మజిస్ట్రేట్ కాదు, అక్కడ దెర్ ఈజ్ ఎ ప్రొసీజర్. అయిపోయింది. మరలా మా ఎలక్షన్స్ వచ్చిన తర్వాత మేడం గారిని కలిస్తే మరలా వెళ్ళాం. ఇప్పుడు మనకు పవర్ వచ్చేసింది కదా, మేడం గారికి వచ్చింది కదా పవర్, హోమ్ మినిస్టర్ అయిపోయారు కదా. గతంలో కన్నబాబు రాజు గారు, అక్కడ గల్లా బాబురావు గారు కొన్ని ఫైట్లు అయ్యాయి వాళ్ళతోటి. ఇప్పుడు వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ పెట్టాలట. ఏమని పెట్టాలట? సెక్షువల్ హెరాస్మెంట్ అట. వాళ్ళు ఎవరో నాకు తెలియదు. ఏ రోజు నేను కన్నబాబు రాజు గారితో ఫేస్ టు ఫేస్ నేను మాట్లాడలేదు, గల్లా బాబురావు గారితో నేను మాట్లాడలేదు. అటువంటప్పుడు నేను ఎలా పెడతాను? నువ్వు ఆ కంప్లైంట్ పెడితే నీ పోస్టింగ్ ఇస్తానన్నారు. ఇదేం పద్ధతి? నేను పెట్టను. మీరు పోస్టింగ్ ఎవరా ఇవ్వవద్దు, అలా ఉండండి. మీరు ఎంతకాలం ఉంటారో ఉండండి. కోర్టుకి అప్రోచ్ అయ్యానండి. మరి వీళ్ళదే కదా లా అండ్ ఆర్డర్ అంతాను. మా అడ్వకేట్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు. ఒక రిట్ ఆర్డర్ తీసుకురావడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇలాగ నన్ను రకరకాలుగా ఇబ్బందులు పెట్టడం. ఇంకా ఏంటంటే మరలా కంప్లైంట్ ఇవ్వడానికి ప్రజా ఫిర్యాదులకు వెళితే మా ఆయన నేను వెళ్తే ఆ రోజు మెడపెట్టుకుని బయటికి తోసేసింది. ఎంతట్లో అక్కడ ఎవడో ఉన్నాడట, మా జూనియర్ అసిస్టెంట్, అక్కడ ఎవరో పాపం అతని యొక్క మనోభావాలు దెబ్బతినేసాయట. మనోభావాలు దెబ్బతినేసి పరిగెట్టి వెళ్ళి ఏమని పోలీస్ కంప్లైంట్ ఇచ్చేస్తే అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు ఏమని ఎఫ్ఐఆర్ కూడా కట్టేస్తారట. ఏమండి అనిత గారు ఏం చేస్తున్నారు? ఒక మహిళ మీద ఒక పురుషుడేమని కంప్లైంట్ ఇస్తే వెంటనే కంప్లైంట్లు ఇచ్చేస్తారు, వెంటనే ఎఫ్ఐఆర్లు రాయించేస్తారు. మరి నేను ఇచ్చిన కంప్లైంట్ల మీద మీరు ఎందుకు స్పందించడం లేదు? మీ పోలీసులకు మీరేం గైడ్లైన్స్ ఇస్తున్నారు? ఇప్పుడు కూడా ఎవరన్నా మనోభావాలు దెబ్బతినేసేమో చూడండి అయ్యా బాబు, ఇచ్చేయండి కంప్లైంట్లు. మరేం పర్లేదు, దరిద్రం వదిలిపోద్ది, చెప్పకూడదు తింటాను. ఎలాగ తినడానికి ఇంట్లో తిండి లేదు.